మేమైతే ఇప్పుడు రామప్ప టెంపుల్లో అయితే ఉన్నాము. మా పైన మంకీస్ అటాక్ చేశాయని మీలో చాలా మంది కరెక్ట్ గా అయితే గెస్ చేశారు. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. అందుకోసం అయితే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో అయితే గుర్తించింది. ఈ టెంపుల్ లో ఎంత ఫైన్ ఆర్కిటెక్చర్ ఉంది అంటే అసలు నమ్మలేము. ఆ కాలంలో ఇలాంటి టెంపుల్ ని కూడా కట్టారా అనిపిస్తది ఈ టెంపుల్ కి విజిట్ అయితే మాత్రం. బట్ ఏం చేస్తాం, ఢిల్లీ సుల్తాన్ మాత్రం చాలా వరకు ఈ టెంపుల్ ని ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ అయితే అన్ని హాఫ్ గానే ఉన్నాయి. బికాస్ అవన్నీ ధ్వంసం చేశారు కాబట్టి ఆ స్థితిలో అయితే ఉన్నాయి. మన టైగర్ బాబుకి ఆ టెంపుల్ చాలా నచ్చిందంట. తీసుకెళ్తుంటే చూడండి ఎలా గిచ్చుతున్నాడో వాళ్ళ డాడాని. మా అమ్మమ్మ మాతో ట్రిప్ కు వచ్చిన సంగతే కానీ ఆమె కార్ లోనే కూర్చుంది, దర్శనానికి మాత్రం రాలేదు. నెక్స్ట్ అయితే మేము భద్రాచలానికి వెళ్తున్నాము. భద్రాచలం ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంకా ప్లాన్ చేసేసాము. ఇక్కడ టైగర్ బాబు బానే హుషారుగా కనిపిస్తున్నాడు కదా, కానీ కాసేపటి తర్వాత మొత్తం వామిటింగ్స్ చేశాడు. ఇంకా సిరప్ వేసేసరికి ఇంకొంచెం వామిటింగ్స్ అయితే తగ్గాయి. అలా ఇంకా మేమైతే భద్రాచలానికి రీచ్ అయ్యాము. టైగర్ బాబు వామిటింగ్ చేశాడు కాబట్టి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. మా అక్క వాళ్ళు ముందే వెళ్లిపోయారు, మేము తర్వాత వెళ్తున్నాము. ఇంకా మేము వెళ్లేసరికి దర్శనం క్లోజ్ అని చెప్పేశారు. బట్ ఆ దేవుడు అనుగ్రహం మా పైన ఉండే ఇంకా మేమైతే లాస్ట్ గా దర్శనం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది ఇంకా మాకు దర్శనం అయితే. సో ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.